అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలని సంకల్పించిన ఏపీ ప్రభుత్వం నవనగరాల కార్యాచరణను వేగవంతం చేస్తోంది. పరిపాలనా నగరానికి పునాది రాయి వేసిన సర్కారు 2018 నాటికి ఓ రూపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే మిగిలిన 8 నగరాల నిర్మాణాలు చేపట్టనుంది. నవంబర్ 3న ఐనవోలులో విఐటి విశ్వవిద్యాలయ శంకుస్థాపనతో విజ్ఞాన నగర నిర్మాణం ప్రారంభం కానుంది. 9 అంశాల ప్రాతిపదికన అమరావతి నిర్మాణం చేపట్టాలని నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. లింగాయపాలెం, రాయపూడి గ్రామాల పరిధిలో పరిపాలనా నగరానికి పునాదిరాయి వేసిన సర్కారు త్వరలో విజ్ఞాన నగరానికి శంకుస్థాపన చేయనుంది. నవంబర్ 3వ తేదీన ప్రతిష్టాత్మక విఐటి విశ్వవిద్యాలయ భూమి పూజతో అమరావతి నవనగరాల నిర్మాణానికి మరింత ఊపు రానుంది. నవంబర్ 1వ తేదీ నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. నవనగరాల్లో మొదటిదైన పరిపాలనా నగరానికి శుక్రవారమే శంకుస్థాపన జరిగింది. 1093 హెక్టార్లలో ఈ నిర్మాణం సాగనుంది. ఇందులో ప్రభుత్వ పరిపాలనా భవనాల సముదాయంతో పాటు అసెంబ్లీ, మండలి, సచివాలయం, రాజ్భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల నివాస ప్రాంగణం, అంతర్జాతీయ రాయబారుల కార్యాలయాలు, సిటీ స్క్వేర్, కన్వెన్షన్ సెంటర్, నివాసాలు, హోటళ్లు, ఇతర వాణిజ్య సముదాయాలు ఉంటాయి. రెండోది ఆర్థిక నగరం. 2091 హెక్టార్లలో నిర్మిస్తారు. నదీముఖంగా కేంద్ర వాణిజ్య ప్రాంగణాన్ని నిర్మిస్తారు. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు, ట్రేడింగ్ గృహాలు, కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు రానున్నాయి. మూడోది పర్యాటక నగరం. 4716 హెక్టార్లలో నదిని ఆనుకొని నిర్మాణం జరగనుంది. వారసత్వ, ఆధ్యాత్మిక, నదీముఖ పర్యాటకాలతో పాటు థీమ్ పార్కులు, వాటర్ ట్యాక్సీలు, సైన్సు కేంద్రం, మ్యూజియంలు వస్తాయి. నాలుగోదైన వైద్య నగరాన్ని 2647 హెక్టార్లలో కడతారు. మంగళగిరి వద్ద ఇప్పటికే ఎయిమ్స్కు శంకుస్థాపన జరిగింది. చెన్నై, కోల్కతా పాత జాతీయ రహదారిని ఆనుకొని వైద్యనగరం ఏర్పాటు చేయనుండడం అత్యవసర సేవలకు ఉపయోగకరం కానుంది. వైద్య పర్యాటకం, మెడికల్ ఎక్సలెన్స్ కేంద్రాలు, వైద్య విశ్వవిద్యాలయాలు, బయోమెడికల్ రీసెర్చ్ కేంద్రాలు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, ప్రత్యామ్నాయ వైద్య పరిశోధనా కేంద్రాలు, పునరావాస కేంద్రాలు రానున్నాయి. ఐదోది ఎలక్ట్రానిక్ నగరం. 2663 హెక్టార్లలో నిర్మించే ఈ నగరంలో ఐటీ క్యాంపస్లు, ఎలక్ట్రానిక్ పారిశ్రామిక క్లస్టర్లు, రిటైల్ హబ్లు, టెస్టింగ్ ల్యాబ్లు, శిక్షణా కేంద్రాలు ఉంటాయి. ఆరోది విజ్ఞాన నగరం. 3459 హెక్టార్లలో ఏర్పాటు చేసే నగరంలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, జాతీయ స్థాయి గ్రంథాలయాలు వస్తాయి. ఏడోదైన న్యాయ నగరాన్ని 1339 హెక్టార్లలో నిర్మాణం చేస్తారు. ఇక్కడ హైకోర్టుతో పాటు లోకాయుక్త, ట్రైబ్యునల్స్, న్యాయ విశ్వవిద్యాలయం ఉంటాయి. ఆనుకొని న్యాయ అకాడమీ, నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాలు నిర్మిస్తారు. 2067 హెక్టార్లలో 8వ నగరంగా చేపట్టే మీడియా నగరంలో మీడియా సంస్థలు, సృజనాత్మక పరిశ్రమలు, బ్రాడ్కాస్టింగ్, సినిమాలు, ప్రచురణ, గేమింగ్, మొబైల్, అడ్వర్టైజింగ్ రంగాల సంస్థలు ఏర్పాటవుతాయి. 9వది క్రీడానగరం. 1679 హెక్టార్లలో నిర్మించే ఈ నగరంలో క్రీడా విశ్వవిద్యాలయం, గోల్ఫ్ కోర్టులు, అథ్లెటిక్ మైదానాలు, క్రీడా అకాడమీలు, జలక్రీడల మైదానాలు, బహుళ ప్రయోజన మైదానాలు, ఇండోర్ స్టేడియంలు, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లాంటివి ఉంటాయి. ప్రతి నగరానికి ఒక వాతావరణాన్ని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది. నవనగరాలను ఉపాధి మార్గాలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నన్ను భూతల స్వర్గం చేయాలి, విశ్వవ్యాప్తం చేయాలి. నేను అమరావతి, మీ రాజధానిని, ప్రజా రాజధాని.